హాయ్ ఎవ్రీవన్, ఈరోజైతే వెన్స్డే మార్కెట్కి అయితే వచ్చాము. సో మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఫిషెస్ అయితే కనిపించాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ వెన్స్డే ఫిష్ అయితే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో ఇంకా ఇక్కడైతే 4 ఫిషెస్ ఉన్నాయి కదా, దీని నేమ్ అయితే కలబొచ్చు అంట దీని నేమ్ అయితే. సో ఇంకా ఫిష్ అయితే ఆల్మోస్ట్ 2.2 కేజీస్ అలా ఉన్నాయి, 4 ఫిషెస్ కూడా. బట్ అంత వెయిట్ది అయితే మేము తీసుకోవడం ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ అయితే చాలా ఆలోచించాం తీసుకోవాలా వద్దని చెప్పి, ఇంకా తినగలమో లేదని చెప్పి. బట్ ఆ ఫిషెస్ చూసి వదలబుద్ధి అవ్వలేదు. సో ఇంకా ఒక ఫిష్ అయితే తీసుకున్నాము. 2 కేజీస్ అయితే ఉంది, 2.2 ఉంది. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయాక ఆల్మోస్ట్ ఒక 2 కేజీస్లో వస్తుంది అనమాట. ఇంకా క్లీనింగ్ అయితే చేయించాం, కానీ అతని దగ్గర నైఫ్ అయితే ప్రాపర్గా లేదు, బాగా అవ్వట్లేదు అనమాట. సో ఇంకా పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేసేసాడు. చిన్నవి అయితే చేయమన్నాము, బట్ చాలా పెద్ద పీసెస్ అయితే కట్ చేసేసాడు. ఫిష్ అయితే ఫ్రెష్గా బాగానే ఉందనమాట. ఇదైతే హెడ్ మాత్రం చాలా వెయిట్ ఉంది. ఈ కలబొచ్చు కంటే హెడ్ అయితే చాలా పెద్దది ఉంటుందంట. సో ఇంకా ఫిష్ అయితే తీసుకొచ్చి ఇంకా పులుసుకి ఇంకా ఫ్రైకి సెపరేట్గా అయితే తీసుకున్నాను అనమాట. 2 కేజీస్ ఫిష్ తీసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇంకా పులుసుకి ఫ్రైకి సెపరేట్గా అయితే తీసుకుంటున్నాను, రెండు చేద్దామని. ఇంకా పులుసు ఫ్రై అయితే లాంగ్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. ఇంక ఫస్ట్ అయితే క్లీన్ చేసుకొని పులుసుకి హెడ్ అండ్ పొట్ట భాగం అయితే సెపరేట్గా తీసుకున్నాను. అండ్ ఫ్రైకి మిడిల్ పార్ట్స్ ఉంటాయి కదా, నడుముక్క, అవి అయితే ఫ్రై కోసం అయితే తీసుకున్నాను సెపరేట్గా. ప్రాసెస్ అంతా లాంగ్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి. నేనైతే అతనికి చెప్పాను, కనుగుడ్లు అయితే మీరే తీసేయండి అని. నాకైతే అవి తీయడం అంటే చాలా భయము. కొంతమంది కనుగుడ్లతోటే వండేస్తారు, బట్ మేమైతే అవి తీసేసి తెచ్చుకుంటాం ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా కూడా. సో ఇంకా అతనికే చెప్పేసాను తీసేయండి అని చెప్పి. సో ఇంకా క్లీనింగ్ అయితే బాగా చేసుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అతనే బాగా చేసేసాడు, పులుసు ఏం లేదు. ఇంక మేము క్లీనింగ్ కూడా బాగా చేసి సెపరేట్గా అయితే తీసుకున్నాను. అంతే, ఇంక వీడియో నెక్స్ట్ వీడియో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.